నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ మనము ఇప్పుడు కొండాపూర్లో ఉన్నామండి. మస్జిద్ బండకి 2 కిలోమీటర్స్ దూరంలో మారుతినగర్ అంటారండి. ఈ కనిపించే ప్రదేశాన్ని మొత్తం మారుతినగర్ అంటారు. ఇక్కడ మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఒక 15 ఫ్లాట్స్ అండి. ఇవి కనిపిస్తున్న ఫ్లాట్స్ వచ్చేసి 15 ఫ్లాట్స్ రెడీ టు మూవ్ ఉన్నాయండి. వీటి గురించి దీంట్లో ఒక 2 ఫ్లాట్స్ రెండో ఫ్లోర్లో ఉన్నాయి. ఒకటి ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్, ఒకటి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్స్ విత్ యూడిఎస్ ఆఫ్ 57 స్క్వేర్ యార్డ్స్ తోటి రెండో ఫ్లోర్లోనే. టోటల్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్, 2 ట్రిపుల్ బెడ్రూమ్లు, ఒకటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. ఈ ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి చూపించడానికి వచ్చా. దీంట్లో ఇప్పుడు మన దగ్గర 2 ఫ్లాట్స్ క్వైట్ రీజనబుల్ రేట్లో ఉన్నాయి. ఓనర్ పార్ట్కి సంబంధించినవి. ఓనర్ కెనడాలో ఉంటారండి. ఆయనకు సంబంధించిన పార్ట్స్ని ఇప్పుడు నేను మాకు తెలిసిన మిత్రుడు ఆయన ద్వారా మనకు అమ్మడానికి వచ్చింది మేము టేకప్ చేయడం జరిగింది. రేట్ కూడా క్వైట్ రీజనబుల్ రేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కనిపిస్తుందంతా కూడా మీకు చూడొచ్చు, కంప్లీట్గా అయిపోయిందండి. కేవలం మనకి ఇక్కడ దీనికి మిగిలిన పార్ట్ ఏమిటంటే ఓసీ కోసం అని అప్లై చేయడం జరిగిందండి. ఈ ఓసీ అనేది అప్లై చేస్తున్నారు. అది కనుక వచ్చినట్టయితే కలర్స్ ఒకటి, జనరేటర్ ఒకటి, మీకు మంజీరా కనెక్షన్ ఒకటి, ఈ మూడింటిని వీళ్ళు ఫినిషింగ్ చేసేసి బయట వైపు కలర్స్ చేసి జరుగుతుందండి. సో ఆ ఓసీ కోసం అని రెడీగా ఉన్నారు. మేబీ 1 or 2 months లోపల ఓసీ రావడం జరుగుతుంది. ఓసీ రాగానే కూడా అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 15 ఒక 6 వచ్చి ఉంటున్నారు కూడానండి. సో మెయింటెనెన్స్ పరంగా వాళ్ళే చేసుకుంటున్నారు, కంపెనీ వాళ్ళే. ఆ తర్వాత మనకు ఒక 6 నెలల లోపల కాకపోతే అప్పుడు రివైల్ చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇదండి. దీనికి సంబంధించిన కింద వైపు చూపించాను. ఇప్పుడు 1 by 1 ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఇది, తర్వాత నార్త్ ఫేసింగ్ ఇది విడివిడిగా 2 వీడియోస్ చేస్తాను. మీరు చూడండి. నచ్చితే కనుక వాళ్ళు చెప్తున్న రేట్ వచ్చి 1,10,00,000 ఇంక్లూడింగ్ ఆల్. మీకు కనుక నచ్చితే మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి. మీరు నాతోటి కంటిన్యూ కాండి, మీకు పైకి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. ప్లీజ్ కంటిన్యూ. ఇది కోన్ లిఫ్ట్ అండి, మంచి కంపెనీ బేస్డ్ లిఫ్ట్. 6 members పట్టే లిఫ్ట్ కూడా మీరు చూడొచ్చు, నీట్గా ఉందండి. కంప్లీట్గా మీరు చూపించడానికి లిఫ్ట్ కూడా చూపించడం జరుగుతుంది. ప్లీజ్ నాతో కంటిన్యూ కాండి. సో ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు నార్త్ ఈస్ట్ భాగాన్ని చూపిస్తా. ఒకటి ఈస్ట్ చూపించడం జరిగింది మీకు. ఇందులో భాగంగా రెండో ఫ్లోర్ నార్త్ ఇది మీకు చూపిస్తున్నాను. మనం చూస్తున్నది ఈ భాగం అండి. ఇది నార్త్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటిది. దీనికి ఇటు పక్కన మీకు లిఫ్ట్ రావడం జరుగుతుంది. ఇటు నుంచి మీకు ఇది ఎంత మీకు ప్యాసేజ్ అనమాట. మీకు అక్కడ మెట్లు, అటు నుంచి మీరు ఇట్లా రావచ్చు. ఇక్కడ మీకు ఇది చక్కగా హాల్ అనేది రావడం జరుగుతుంది. సిట్అవుట్ ఇది స్పేషియస్గా మీకు హాల్ వస్తుంది. 1520 ఇది మీకు హాల్ అనేది రావడం జరుగుతుందండి. ఈ హాల్ నుంచి మనం ఎంట్రీ అయిన తర్వాత ఇటు రైట్ సైడ్లో మీకు ఒక బెడ్రూమ్ రావడం జరుగుతుంది. 3rd బెడ్రూమ్ అనేది, ఇది 3rd బెడ్రూమ్ అండి. మీకు ఈ 3rd బెడ్రూమ్ అనేది దీంట్లో మీకు ఇలా లోపల ఎంటర్ అయినాక రైట్ సైడ్లో వస్తుంది 3rd బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ నుంచి మనం అలా మీరు అట్లా ముందుకు పోతే ఇది డైనింగ్ అనేది రావడం జరిగిందండి. ఇది డైనింగ్ భాగం, ఇది కంప్లీట్గా ఇది డైనింగ్. సో ఈ డైనింగ్ భాగం కూడా చాలా నీట్గా ఉందండి. ఈ డైనింగ్ నుంచి ఇటు లెఫ్ట్ వైపు మీకు అక్కడ దేవుడికి సంబంధించిన రూమ్ ఉంది. అలాగే దాని పక్కనే ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఇది దేవుడి రూమ్ అండి, దాని పక్కన ఓపెన్ కిచెన్. అలా ఓపెన్ కిచెన్ నుంచి ఇట్లా రాగానే ఇటు పక్కకి మీకు వాష్ ఏరియా రావడం జరిగిందండి. చూడొచ్చు వాష్ ఏరియా. ఇప్పుడు వాష్ ఏరియా నుంచి ఇట్లా ఆయన డైనింగ్ నుంచి ఇట్లా ముందుకు రాగానే లెఫ్ట్కి నైరుతి మూల మీకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇటు దీనికి మాస్టర్ బెడ్రూమ్కి బిఫోర్ ఇక్కడ మీకు మీకు ఒక టాయిలెట్ రావడం జరిగిందండి, కామన్ టాయిలెట్. దాని ఈతల నుంచి మీకు ఇటు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇట్లా వచ్చేసింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంటుందండి, చాలా నీట్గా. 14-15-20 ఎస్ఎఫ్టీకి సంబంధించినంత వరకు 25% కామన్ ఏరియా అనేది కామన్గా పోతుందండి. దాని ప్రకారంగా 1250 ఎస్ఎఫ్టీ సుమారుగా మీకు 1200 ఎస్ఎఫ్టీ మాత్రమే మీకు మిగలటం జరుగుతుంది. ఇటు పక్క నుంచి ఇలా వచ్చాక మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది కూడా మీకు ఇటు పక్కన వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ పరంగా చాలా బాగుందండి. మెయిన్ రోడ్కి రావడంతో మీకు ఇటు మీకు బాల్కనీ రావడం, సేమ్ అటు పక్కకి మీకు
అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగిందండి. చూడవచ్చు ఇక్కడ మీకు బాల్కనీ అనేది ఇవ్వడం జరిగిందండి. మెయిన్ రోడ్కి చూడొచ్చు, ఇది మెయిన్ రోడ్కి బాల్కనీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఒకసారి పూర్తిగా చెప్తాను. సేమ్ రేట్ విషయంలో వచ్చేటప్పటికి ఇది కూడా 1,10,00,000 అండి, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని. సో ఇది కూడా దీని డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇది వచ్చేసి మీకు 1520 SFT నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి. ఇది ఈ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్కి 57 గజాలు యూడిఎస్ కింద రావడం జరిగిందండి. అలాగే ఇది వచ్చేసి మీకు 2వ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉంది. లోన్ కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చండి. ఓసీ అనేది మీకు ఇంకా రాలేదు కాబట్టి అప్లై చేస్తున్నారు. మేబీ 1 month 1.5 month అట్లా ఓసీ కూడా వచ్చేస్తుంది. ఓసీ వచ్చిన తర్వాత మీకు కలర్లు బయట వైపు, జనరేటర్ ఒకటి, తర్వాత మీకు మంజీరా కనెక్షన్, ఈ 3 కూడా ఫిట్టింగ్స్ అయితే సీసీటీవీ కనెక్షన్స్ ఆల్రెడీ అయిపోయినాయండి. సో ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉంటున్నారు ఆల్రెడీ. ఇది దీని గురించిన ముఖ్యమైన విషయాలండి. ఇది నచ్చిన వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే నన్ను సంప్రదించండి. ప్రాపర్టీ చూపించుకోవడానికి ఎలాంటి పైసలు మేము తీసుకోవడం జరగదు, కానీ ప్రాపర్టీకి ఉంటే మనకు మాకు 1% అనేది ఫైనల్ రేట్ మీద ఉంటుందండి. మీకు ఫీల్ ఫ్రీ టు కాల్ మీ, ఎప్పుడైనా మీరు మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. ఈ ప్రాపర్టీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని బెల్ ఐకాన్ కొట్టడం వల్ల ఫర్దర్ నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ మీకు వస్తాయి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కళ్యాణ్.